సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామ్సాగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో శ్యామ్ అనే యువకుడిని విచక్షణరహితంగా కర్రలు, డ్రిప్ పైపులతో దాడి చేసి కొట్టారు. ఈ ఘటనలో శ్యామ్ చారికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ శ్యామ్ చారిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్యామ్ చారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు. అటు శ్యామ్ చారిపై ఈ నెల 26న దాడి జరగ్గా ఆలస్యంగా దాడి వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పీవీరావు సిద్ధంగా ఉన్నారు. పీవీరావు, సిద్దిపేట జిల్లా రాయపూర్ మండలం రామ్సాగర్ లో దారుణం చోటు చేస్తుంది. రామ్సాగర్ గ్రామానికి చెందినటువంటి శ్యామ్ చారి అతి దారుణంగా గ్రామస్తులు కొట్టి చంపివేయటం అనేది ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ముఖ్యంగా అదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడని ఆ శ్యామ్ చారిపై ఆరోపణలతోనే గ్రామస్తులందరూ మూకుమ్మడిగా అతనిపై దాడి చేసి విచక్షణరహితంగా కర్రలతో కొట్టడం, తాడుతో బంధించి కర్రతో కొట్టడంతో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. అతని గజ్వేల్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ ఘటన మొత్తాన్ని కూడా ఒకరు సెల్ ఫోన్ లో చిత్రీకరించడం వైరల్ అవుతోంది. 26వ తారీఖు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఆ గ్రామానికి చెందినటువంటి కనీసం 15-20 మంది మీద బైండోవర్ కేసు అయితే బుక్ చేశారు. అదే గ్రామానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న చారిని ఎన్నిసార్లు కుల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ అతని వ్యవహారంలో మార్పు రాకపోవడంతో గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఆ గ్రామం మధ్యలో నడిబొడ్డున అందరూ చూస్తున్న చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడ చేరుకొని విచక్షణరహితంగా అతన్ని ఆటవికంగా కొట్టడంతో అతను చారి చనిపోవడం జరిగింది. బలరాం, అంటే ఘటనలో పోలీసులు ఎంతమందిని గుర్తించారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? సుమారుగా ఇప్పటివరకు అయితే 20 మంది అయితే గుర్తించారు. ఇంకా ఉండొచ్చు, ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా మూకుమ్మడిగా అక్కడికి వచ్చారు. ఎవరైతే కర్రలు తీసుకొని తాళ్లతో బంధించి ఎవరైతే కర్రలతో కొట్టారో వారినైతే ప్రస్తుతం ఆ యొక్క వీడియో ఆధారంగా గుర్తించేసి వారందరూ కూడా అదుపులో తీసుకున్నారు. అందరూ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు పోలీసు అయితే కేసు దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసిన గ్రామంలో రామ్సాగర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే తప్పు చేస్తే పోలీసులకు అప్పగించడం, కేసు ఫైల్ చేయడం అనేది ఉంటుంది. కానీ ఈ విధంగా ఆటవికంగా గ్రామం నడిబొడ్డులో తీసుకొచ్చేసి తాళ్లతో బంధించి ఒక మనిషిని ఈ విధంగా కర్రలతో కొట్టడం అనేది కూడా కొంచెం విషాదాన్ని అక్కడ నింపిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే రామ్చారి భార్య ఉందో ఆ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. బలరాం, అంటే పీవీరావు, ఆ గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసుల బందోబస్తు ఏ రకంగా కొనసాగుతోంది? మరోవైపు గతంలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు. రామ్సాగర్ గ్రామానికి చెందిన చారి అదే గ్రామానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్లకుండా చాలా సార్లు వారిని మందలించడం జరిగింది. ఈ పద్ధతి మార్చుకోవాలని కూడా హెచ్చరించడం జరిగింది. హెచ్చరించినప్పటికీ ఆ చారిలో గాని ఆ మహిళలో గాని మార్పు లేకపోవడంతో విసుగు చెందినటువంటి ఆ గ్రామస్తులు పకడ్బందీగా పథకం ప్రకారమే ఒక రోజు, అంటే ఇది ఆలస్యంగా ఊళ్ళోకి వచ్చింది. మనకి 26వ తారీఖు ఈ ఘటన జరిగింది. 26వ తారీఖు అతనిని రోడ్డు మీద తీసుకొచ్చేసి చౌరస్తాలో ఆ గ్రామం మధ్యలోకి తీసుకొచ్చేసి ఈ విధంగా పథకం ప్రకారమే అతన్ని అడ్డుకొని ఆటోలో వెళ్తున్న సందర్భంలో ఆటో డ్రైవర్ అతను అడ్డుకొని అతన్ని అతి దారుణంగా ఈ విధంగా కిరాతకంగా చంపేయడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ పీవీరావు. సంగారెడ్డి జిల్లా బొల్లారం పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్త కళ్ల ముందే భార్య గొంతు కోసి చంపారు దుండగులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బీహార్కు చెందిన అనిల్ కుమార్, మీనాదేవి దంపతులు సంతకు వెళ్లి తిరిగి వస్తూ ఉండగా కొందరు దుండగులు అడ్డగించి మహిళను హత్య చేశారు. బైక్పై వెళుతున్న దంపతులతో ముందు అసభ్యంగా ప్రవర్తించడంతో భర్త అనిల్పై కత్తితో దాడి చేశారు. అనంతరం మీనాను గొంతు కోసి హతమార్చారు. తీవ్రంగా గాయపడిన అనిల్ కుమార్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సంధ్య, సంగారెడ్డి జిల్లా బొల్లారంలో దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళను చాలా దారుణంగా హత్య చేసిన ఘటన ఇక్కడ జరిగింది. బైక్ పై రాత్రి వెళ్తున్నటువంటి అడ్డించి దుండగులు మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం పాటు అడ్డుకోబోయిన భర్త అనిల్పై కూడా కత్తులతో మూకుమ్మడిగా దాడి చేశారు. భార్యను కూడా గొంతు కోసేయడంతో ఆ గొంతు కోసి పరారయ్యారు. దాంతో ఆవిడ మృతి చెందడం జరిగింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అయితే వివరాలు అందించడానికి సుముఖంగా లేరు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పెట్రోలింగ్ పోలీసులు రాత్రిపూట ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో జిన్నారం, అదేవిధంగా పాశమైలారం, పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతాల్లో తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఈ ఘటనలు చాలా జరిగాయి. అయితే పోలీసులు పెట్రోలింగ్ చేయడంలో కొంచెం నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని, దుండగులు పెట్టిపోతున్నాయని కూడా వినిపిస్తోంది. మొత్తం మీద చూసినప్పుడు ఈ రాత్రి ఈ ఘటన మాత్రం స్థానికంగా సంచలనం కలిగించింది. ఇద్దరు కూడా బైక్ పై వెళ్తున్న సందర్భంలో ఈ విధంగా దుండగులు అడ్డగించేసి ఆమెను చంపి అతని మీద కూడా దాడి చేయడం అనేది కొంచెం సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. సంధ్య, పివిరావు, ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళ పనా లేదంటే దారి దోపిడీ దొంగల పనా? అంటే పోలీసులు ఏ రకంగా, ఏ కోణంలో ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు? అంటే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు కొనసాగించారు. అనిల్ అయితే పరిస్థితి విషమంగా ఉంది. అతను ఏం జరిగిందని అతను వెల్లడిస్తే తప్ప తెలిసే పరిస్థితి. పోలీసులు కూడా సాయంత్రంలోపు ప్రెస్ మీట్ పెట్టేసి విషయం మొత్తం చెప్తాం. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు చేశారా లేకుంటే ఎందుకు జరిగింది అనే కోణంలో కూడా ఈ హత్య ఆమెను చంపడానికి, అదేవిధంగా ఇతనిపై దాడి చేయడానికి కారణాలు ఏంటి, ఏమన్నా అప్పులు సంబంధించి ఉన్నాయా లేకుంటే ఏమన్నా పాత కక్షలు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సంధ్య, పూర్తిగా తెలియాల్సింది. రైట్ పివిరావు. నంద్యాల జిల్లా